డ్రగ్స్‌కి అంటే ఒక రకంగా మనుషులు పిచ్చి పిచ్చి అయిపోయి, విచ్చలవిడితనంగా అయిపోయి, డబ్బుకి ఇదైపోయి, ఎంత అసలు ఒక మంచి మర్యాద, మానం ఏమీ కూడా లేకుండా చిన్న చిన్న పిల్లలండి. ఈరోజు 5 నెలల పిల్లల్ని, ఆడపిల్ల అంటే ఒక శృంగార వస్తువు. దానికి వయసుకి సంబంధం లేదు. అది 1 నెల పిల్ల, 2 నెలల పిల్ల, మొన్న రీసెంట్‌గా విజయనగరం జిల్లా మనకి నిజంగా రామభద్రపురం మండలంలో 5 నెలల పాపని రేప్ చేశారంటే నిజంగా సభ్య సమాజం ఆ రోజుల్లో అంటే ఒక కురుక్షేత్రం జరిగిందంటే దుశ్శాసనుని, దుర్యోధనుని చంపడానికి, ఎంతమంది కౌరవుల్ని చంపడానికి ఒక ధర్మ యుద్ధం జరిగిందంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి యుద్ధాలు జరగాలనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి మహిళ అంటే ఎక్కడ ఒక ఆఫీస్ లో చూసుకోండి, రోడ్డు మీద చూసుకోండి, చిన్న పిల్లలకి భద్రత లేకుండా, మహిళలకు భద్రత లేకుండా, ఒక మహిళ అంటే ఒక శృంగార వస్తువు. ఒక పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఈరోజు ఏడుస్తున్నారు, మేము మహిళలుగా పుట్టాము, ఏం చేయమని పై ఆఫీసర్స్ మమ్మల్ని హెరాస్ చేస్తారు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నారు. ఈరోజు చిన్న పిల్లలు ఏం చేశారండి, వాళ్ళకి ఏం తెలుసు? రీసెంట్ గా మనకి నల్గొండ జిల్లాలో ఒక జరిగిన సంఘటన కానీ, చిన్నపిల్లని మైనర్లే రేప్ చేయడం, ఆ రేప్ చేసింది కూడా మైనర్లే. మనకి దర్శిని, మనకి అనకాపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిజంగా చాలా బాధాకరంగా ఉందండి. ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారంటారు. అలా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అనాథ కాలం నుంచి కూడా మన స్త్రీ శక్తులు పూజిస్తున్నాము, అమ్మ శక్తులు కొలుస్తున్నాము, స్త్రీని దేవతగా పూజిస్తున్నాము, భరత మాత అంటున్నాము, మాతృ దేవత అంటున్నాము, అలాగే తెలుగు తల్లి అంటున్నాం. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు పుట్టిన మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు 5 నెలల పసిపందు ఆ అమ్మాయి సెక్షువల్ వస్తుంది. ఈరోజు ఆడవాళ్ళ శృంగార దేవతల్లో ఉన్నారు, ఆడవాళ్ళు బట్టలు కరెక్ట్ చేసుకోవట్లేదు, ఆడవాళ్ళు ఏమోని అంటే వాళ్ళేమో వెచ్చలబెడతానంగా తిరుగుతున్నారు, దానివల్లే మగోళ్ళు రెచ్చిపోయి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ రోజు చిన్న 5 నెలల పిల్ల ఏం చేసిందండి? ఆ పిల్లని నవ్వుతే ఆ నవ్వుని చూసి మనం సంతోషపడాలి. అలాంటి 5 నెలల పిల్లని ఒక కామాంధుడు, సొంత తాత వరుసైన 47 సంవత్సరాల వ్యక్తి ఆ అమ్మాయిని రేప్ చేశాడంటే వాడిని అసలు దిశ ఇప్పుడు యాక్ట్ల గురించి వదిలేండి, నిర్భయకు జరిగిన అన్యాయం, దిశకు జరిగిన అన్యాయం, లేకపోతే ఆయేషాకి జరిగిన అన్యాయం, ఈ అన్యాయాలన్నింటినీ వదిలేయండి. ఒక దేశంలో వేరే దేశాలు ఎక్కడైనా చూసుకుంటే ఇలాంటి సభ్య సమాజం సిగ్గుతో తలవించడంగా ఏదైనా వ్యక్తి ప్రవర్తిస్తే వాడిని ఏం చేస్తారో ఒకసారి మనం ఆలోచించి, అలాంటి నడి రోడ్డు మీద అలాంటి వాడిని ఒకరిని తర్వాత మన భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలు కానీ చట్టాలు కానీ మనం గౌరవిస్తాం. కానీ ఇలాంటి ఇన్ని ఉన్నప్పుడు కూడా, వ్యవస్థలు ఉన్నప్పుడు కూడా ఒక చంటి పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద రేపు చేస్తాయి, మైనర్ బాలికల్ని అఘాయిత్యంగా చంపేస్తున్నారు. ఆడపిల్ల అంటే ఇంత ఘోరంగా రోడ్డు మీదకి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు భయభ్రాంతులతో బ్రతుకుతున్న ఈ సమాజంలో ఎక్కువైపోతుంది. ఎందుకంటే వెచ్చలవిడితనంగా డ్రగ్స్ దొరికేవి, వెచ్చలవిడితనంగా రోడ్ల మీద డ్రగ్స్ అమ్మేవారు, కల్తీ మద్యానికి అలవాటు పడిపోయారు, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, ఏది చేయడం, స్నాచింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, ఇవి చేయడం, అవి చేయడం, ఒక రకమైన కీచక సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ దొరక్క, ఇవి దొరక్క, అవి దొరక్క ఈ చిన్న చిన్న పిల్లలు, అభం శుభం తెలియని అమాయకమైన పిల్లలు ఈ సభ్య సమాజంలో మేము ఎందుకు పుట్టామా అంటూ సిగ్గుతో తలదించుకునే విధంగా ఒక్కొక్క వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు మనం ఒక వ్యక్తికి, తప్పు చేసిన వ్యక్తిని ఎవడైనా సరే, వాడు వెనకాతలు ఎంత పలుకుబడి ఉన్నా ఏదైనా సరే, ఈ తప్పు చేసిన వ్యక్తిని సభ్య సమాజం ముందు కఠినంగా శిక్షిస్తే ఈ వ్యవస్థలో కొంతైనా మార్పు వస్తుంది. ఇప్పుడు దిశాని చంపిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు, నిర్భయాన్ని చంపిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ ఎక్కడో చేయకండి, జనాల మధ్య చేయండి. అప్పుడు ప్రతి ఒక్కడు భయపడతాడు, జనాలు కూడా భయపడతారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్కౌంటర్లు తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్లి అడవిలోని దీంట్లోని మానవ హక్కులు మీరు కూడా ఆలోచించండి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఒక అభౌసంతో 5 నెలల పాప ఏం తప్పు చేసింది? ఆ పాపకి ఏం తెలుసు? ఈ దేశంలో పుట్టడం ఆ పాప తప్ప? ఈ దేశంలో వ్యవహరించడం, ఈ రోజు మేము అడుగుతున్న ఒక మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ, ఒక బిడ్డలు, ఆ బిడ్డకి కూడా హక్కులు ఉంటాయి. ఈ సభ్య సమాజంలో తనకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో చంటి పాప ఉంది. తల్లికి చెప్పుకోగలదు తనకు జరిగిన బాధ, ఆ తల్లి ఎవరితో చెప్పుకోగలదు? చిన్న పసిపందు. రేపు ఫ్యూచర్ ఆ అమ్మాయి జీవితం మీద ఒక చెడు ముద్రగా అది పడిపోయింది. కాబట్టి ఈరోజు రోడ్డు మీద నడవాలంటే అమ్మాయి తర్వాత ఎంతమంది గేలు చేస్తారు, ఎంతమంది ఇచ్చేస్తారు, ఆ అమ్మాయి సంబంధం లేదు, అమ్మాయికి తెలియదు, ఏం జరిగిందో తెలియని ఒక పసికంది ఈరోజు ఎంత సభ్య సమాజంలో ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానని సిగ్గుతో తలదించుకో విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా మనకి విజయనగరం జిల్లా మనకి రామభద్రపురం సమీపంలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన అండి. నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవడైతే తప్పు చేస్తాడో, నేనే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాడిని జనాలందరినీ పిలిపించి జనాల మధ్యన పరిగెట్టించి వాడికి ఏం చేయాలి అది చేయాలి. ఎందుకంటే శిక్ష అనేది ఎక్కడో దూరంగా వేయకండి, దూరంగా వేస్తే ఎవరికండి తెలుస్తుంది, ఎవడైనా చూస్తున్నాడు. ఈరోజు టీవీలో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, మరుసటి రోజు మర్చిపోతున్నాం. అలా కాకుండా సభ్య సమాజం ఏ ప్రాంతంలో జరిగితే ఆ ప్రాంతంలో తీసుకెళ్లి పరిగెట్టించి వాడికి శిక్ష పడిందంటే నెక్స్ట్ టైం ఒరే బాబు ఇలాంటి తప్పులు చేయడానికి ప్రతి ఒక్కరు భయపడతాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కానీ ఆడపిల్లల మీద ఈ అఘాయిత్యాలు, ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా ఆగాలి.